ఈరోజు మనం ఐశ్వర్య ప్లాటినం టౌన్షిప్లో ఉన్నామండి. ఈ ఐశ్వర్య ప్లాటినం టౌన్షిప్ డిటిసిపి విత్ రేరా అప్రూవ్ గల ప్రాజెక్టు. దీనికి సంబంధించిన వివరాలు మన కంపెనీ యొక్క ఎండి గారిని అడిగి తెలుసుకుందాము. సార్, మీ మాటలో చెప్పండి, కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వాలనుకుంటున్నారు? హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. యాక్చువల్గా ఇది మనం ఏదైతే ఈ లేఅవుట్ స్టార్ట్ చేస్తామో ప్రైమ్ లొకేషన్లో ఉందండి. భారత్ ఫ్యూచర్ సిటీ అని ఏదైతే గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తుందో దానికి చాలా దగ్గరలో ఉందన్నమాట యాక్చువల్గా. సో కమర్షియల్ హైవే ఫేసింగ్ ఏదైతే హైదరాబాద్ టు అమరావతి ఎక్స్ప్రెస్ వే ఏదైతే గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందో ఆ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి కమర్షియల్ లేఅవుట్ ఇది. వెల్ డెవలప్మెంట్స్తో ఇస్తున్నాం, విత్ క్లబ్ హౌస్ ఫెసిలిటీస్, విత్ కాంపౌండ్ వాల్ అండ్ సీసీ రోడ్స్తోని ప్రాజెక్ట్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్లో చాలా గుడ్ అప్రిషియేషన్, మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇది మేము కూడా ప్రీ లాంచింగ్ ఆఫర్లో ఇస్తున్నామండి. ప్రైస్ నెగోషియేషన్లో ఇస్తున్నాము, కొంచెం ప్రైస్ తక్కువలో ఇస్తున్నాము. ఆఫ్టర్ డెవలప్మెంట్స్ అంటే మేము ఒక కొన్ని రోజుల్లో దీని ప్రైస్ పెంచడం జరుగుతుంది. ఏదైనా కానీ ఇటువంటి మంచి అవకాశాన్ని ప్రీ లాంచింగ్ ఆఫర్లో అందరూ ఉపయోగించుకొని ప్లాట్లు తీసుకుంటే అందరికీ మంచి జరుగుతుందని మా అభిప్రాయం అండి. సో థ్యాంక్ యూ సార్. అలాగే కస్టమర్ బెనిఫిట్స్ కూడా చెప్పండి. కస్టమర్ ఈ లొకేషన్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు? రైట్ అండి. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదండి, ఏదైతే మనం గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి అనుకున్నామో అక్కడ ఉన్నటువంటి దానికి దగ్గరగా ఉన్నటువంటి నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి లేఅవుట్ అండి ఇది. సో ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతాయి. అంటే రన్నింగ్ రోడ్కి, రన్నింగ్ రోడ్కి, కొంచెం మాల్ టౌన్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి రోడ్ ఇది. ఏదైతే గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఇస్తుందో రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి అప్రూవ్డ్ ఉన్నటువంటి లేఅవుట్ ఇది. రింగ్ రోడ్కి జంక్షన్ వస్తుంది, కుర్మేడ్ అని పక్కనే ఉంటుంది సార్. మనకి ఇక్కడ 2.5-3 కిలోమీటర్స్లో వస్తుంది మనకి. ఆ రీజనల్ రింగ్ రోడ్కి లోపల ఉన్నటువంటి జంక్షన్ లోపల ఉన్నటువంటి లేఅవుట్ ప్రైమ్ లొకాలిటీలో ఉన్నటువంటిది. అంటే కస్టమర్కి విపరీతం అప్రిషియేషన్ వస్తుందండి, మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం మేము. సో కంపెనీ ఎండి గారు ఏం చెప్తున్నారంటే, మనకు ఈ లొకేషన్లో ఇలాంటి సిచ్యువేషన్లో మార్కెట్ డౌన్ ఉన్న సిచ్యువేషన్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల కస్టమర్కి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. అలాగే కంపెనీ యొక్క డైరెక్టర్ గారు హరీష్ గారు ఉన్నారు పక్కన. సార్, హరీష్ గారు ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం, మాట్లాడదామండి సార్. యాక్చువల్ మేము ఈరోజు లాంచింగ్ స్టార్ట్ చేసాము, కానీ ఇది చాలా బెస్ట్ అప్రిషియేషన్ ఉన్న వెంచర్ ఇది. ఎందుకంటే మనం ఇటు RRRకి ఇది భారత్ ఫ్యూచర్ సిటీ దగ్గరలో ఉన్న మనము ఎగ్జాక్ట్లీ రెండింటి మధ్యలో ఉన్న వెంచర్ ఇది. అండ్ మాల్కు చాలా దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్యూచర్లో ఏముందంటే, ఒక్కసారి మనం RRR కానీ స్టార్ట్ అయిపోయిందంటే అండ్ ఫ్యూచర్ సిటీ ఒకసారి వర్క్ కానీ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా ఈ రెండు బేస్ మీద ఈ వెంచర్కి హైలీ అప్రిషియేషన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ టైంలో ఎవరైతే మనం ఈ ప్రీ లాంచ్లో అనుకుంటున్నామో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలా ముందు వాళ్ళు ఇది ఒక మంచి గోల్డ్ లాగా, ఒక మంచి ప్రాపర్టీ లాగా అవుతుంది వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇది. సో 100% ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో తక్కువ బడ్జెట్లో కోడ్ చేస్తా అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశాలుగా చెప్పొచ్చు సార్ చెప్పిన విధంగా అయితే. సో తక్కువ బడ్జెట్లో కోడ్ చేసి ఇలాంటి సిచ్యువేషన్లో మంచి ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. సో కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా కార్ విజిట్ కూడా అవైలబిలిటీ ఉంది మనకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.